ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని 3 years నుండి లవ్ చేస్తున్నాను. నీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియదు తెలుసా. ఆంటీ మీరు నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పారు. ఐ లవ్ యూ ఇందు. నాతో ఒక రోజంతా టైం స్పెండ్ చేయి. నువ్వు ఒకవేళ మూవ్ ఆన్ అయ్యావని నమ్మిస్తే నీ డైరీ నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. ఓకేనా? అమ్మా ఏరా నేను చెప్పిన దగ్గరికి వెళ్ళావా? మర్చిపోయాను. ముందు అక్కడికి వెళ్ళు. సరే సరే జాగ్రత్త. ఏమైంది? ఏం లేదు చెప్తా. దిగు. ఎక్కడికి వచ్చాం? చెప్తా దిగు. ఎక్కడికి? నువ్వు ఒక 10 minutes ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఏమైంది? ఒక 10 minutes, ఒక డైరీ కావాలి. డైరీయా? ఇక్కడ మనకి చాలా పని ఉందనుకుంటా. వెళ్దామా? అయిందా? స్టార్ట్ చేద్దామా? పద పద. బల్లి బల్లి అమ్మా.
బాగా ఆకలేస్తుంది నాకు. నాకు కూడా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. స్పాన్సర్డ్ బై పక్కింటి ఆంటీ. సరే పద. హలో, ఒక 10 minutes టైం ఇవ్వు, నీకు మంచి ఫుడ్ రెడీ చేస్తా. ఏంటి అలా చూస్తున్నావు? అంటే ఐ కెన్ కుక్. నాకు నమ్మకం లేదోరా. నిజం చెప్తే ఈ పాడు సమాజం అర్థం చేసుకోదురా. సరే పద. ఓయ్, నీకు వంకాయ బిర్యానీ వచ్చా? అంటే పోనీ అది కాకపోయినా ఏదన్నా లైట్గా. హలో, మాస్టర్ చెఫ్ ఇక్కడ. పద. కన్నె పిల్లవని కన్నెగున్నవని ఎన్ని వగలు పోతున్నావే చిన్నారి. అంటే నాకు పాత పాటలు ఒకటే వచ్చు. పర్లేదు, నాకు ఎస్పీబీ సాంగ్స్ అంటే ఇష్టమే. అవునా? నీ కూడా పాత పాటలు వచ్చా? సాహిత్యం నేనవుతా, సంగీతం నువ్వైతే, సాహిత్యం నేనవుతా. ఆనియన్స్ అన్ని ఈక్వల్ గా కట్ చేయి. ఎలా కట్ చేసినా ఒకటే కదా. పీసెస్ అన్ని సేమ్ సైజ్ లో కట్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. నీకు నిజంగా వంట వచ్చా? ఎందుకో నీకు వంట వచ్చా అని డౌట్గా ఉంది నాకు. ఏమైనా తేడా వస్తే నమ్మే తోసేద్దాం అని చెప్తున్నావు కదా. ఇవన్నీ మూసుకొని చెప్పించే. ఒక్క నిమిషం. ఏమైంది? దా చెప్తా. సారీ తాతయ్య, లేట్గా వచ్చాను. ఈరోజు మా తాతయ్య చనిపోయిన రోజు. ఐమ్ సారీ. మా తాతయ్యకి వంకాయ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఆయన తర్వాత ఆయనంత కాకపోయినా నువ్వు కూడా బాగానే చేసావు. ఇప్పుడే వస్తాను. అమ్మా, వచ్చానమ్మా, అయిపోయింది. డైరీ దొరికిందారా? లేదమ్మా, ఇంకా దొరకలేదు, వెతుకుతున్నాను. సరే, ముందా పని చూడు. అలాగే రఘు అంకుల్ కి కాల్ చేయు. హలో 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 అంకుల్, నేను రావు తాతయ్య గారు మనవాడిని. రాము తాతయ్యకి ఒకసారి ఫోన్ ఇస్తారా? తాతయ్య చనిపోయే ముందు ఆయన కొన్ని ఇమ్మని చెప్పారు. సారీ నిఖిల్, నాన్న 2 months బ్యాకే చనిపోయారు, హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. అవునా? అప్పటికే ట్రై చేశాం కానీ కాల్ కనెక్ట్ అవ్వలేదు నిఖిల్. సారీ అంకుల్. పర్లేదులే నిఖిల్, ఉంటాను. ఏం లేదు, చిన్నప్పుడు మా తాతయ్య ఎప్పుడు చెప్తుండేవాడు, ఇవాళ మనం ఏం చెప్పినా వాళ్ళు ఖచ్చితంగా వింటారంట. సో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? 3 years బ్యాక్ మా తాతయ్యకి బాగాలేదని ఫోన్ వచ్చినప్పుడు ప్రతిసారి వచ్చే ఫోన్ కాలే కదా అని ఎగ్జామ్స్ తర్వాత వెళ్దామని లైట్ తీసుకోకుండా
వెంటనే వెళ్ళి ఉండాల్సింది. హే, ఇట్స్ ఓకే. నువ్వేం ఇంటెన్షనల్గా చేయలే కదా. అవును, ఒకవేళ మా తాత నిన్ను కూడా వింటూ ఉంటే నువ్వేం చెప్తావు ఆయనకి? నీకేం రిగ్రెట్స్ లేవా? నాకేం రిగ్రెట్స్ లేవు. లైఫ్ ఏదిస్తే నేను దాంతో హ్యాపీగా ఉన్నాను. ఒక మంచి జాబ్ ఉంది, అండర్స్టాండింగ్ పేరెంట్స్ ఉన్నారు. అండ్ ఆనంద్, ఫస్ట్లో ఆనంద్ ఇలా ఉంటాడని భయంగా ఉండేది. బట్ నౌ ఐఎమ్ హ్యాపీ విత్ హిమ్. వన్ సెకండ్. హలో ఇందు, ఎక్కడున్నావు? నిఖిల్, లేట్ అవుతుంది, వెళ్దామా? నువ్వు కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోయి ఉందో. నేను చెప్పానా మూవ్ ఆన్ అవుతానని? నాకు తెలుసు. కానీ నువ్వు ఆనందం అయితే లవ్ చేయట్లేదు. పెళ్ళయ్యాక చేసుకుంటాంలే, పద. హిందూ, నాకు కూడా 3 years నుంచి నువ్వంటే క్రష్ ఉంది మున్ని. బట్ ఆ డైరీలో నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావో తెలిసాక, నీకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసిన, ఐ కుడెంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. మన ఫస్ట్ ఫోన్ కాల్ తర్వాత ఐ కుడెంట్ స్టాప్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ యూ. ఆ ఫోన్ కాల్ అండ్ నీతో స్పెండ్ చేసిన ఈ ఒక్కరోజు ఆర్ ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. కూల్, నీ నుండి రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. జస్ట్ రిగ్రెట్ ఉండకూడదని ఈ మాట చెప్తున్నా అంతే. నిఖిల్, నీకింకా కాల్ గుర్తుందా? ఏంటి తాత, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నా ఫ్రెండ్ రాములేడు ఐస్ క్రీమ్ అనుకొని ఏం ఎమోజీ పెట్టాడు చూడు. షిట్. అదేరా, వాట్సాప్ ఉంటే చాలదు, వాడటం కూడా రావాలి. నీకు పిక్ పెట్టి 2 days అయింది కదా, ఇంకా నీలం గీత రాలేదేంటి? బ్లూటిక్సా? ఇప్పుడు వస్తాయి చూడు. ఏంటి తాత ఈ ఫన్నీ పిక్స్? అవే స్నాప్ ఫిల్టర్స్ రా, మున్ని తీసింది. మున్ని అంటే ఆ పక్కింటి పిల్ల? అవునరా, తనే. నా ఫ్రెండ్స్లో సగం మందికి స్నాప్ చాట్ కూడా లేదు. నువ్వు చాలా తోపు తాత. స్నాప్ ఏంట్రా, ఇన్స్టా, ఎఫ్బి, ట్విట్టర్ అన్నీ ఉన్నాయి, బంబులే లేదు. అందులో కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేయాలరా. బంబుల్ గురించి నీకెలా తెలుసు? మొన్న మున్నితో బెనిఫిట్స్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే విన్నాను. నార్తే అనుకున్నా, సౌత్ కూడా బాగా డెవలప్ అయింది అనమాట. సుబ్బు, సుబ్బు, నా ల్యాప్టాప్ ఎక్కడా? లాగిన్ టైం అవుతుంది. లోపల టేబుల్ మీద పెట్టాను చూడు. ఓ, పక్కింటి అమ్మాయి అంటే చిన్నపిల్ల కాదా? ఇంట్రెస్టింగ్. సుబ్బు, సుబ్బు, నా ల్యాప్టాప్ ఎక్కడ పెట్టావు? ఏ టేబుల్ పైన ఉంది? బెడ్రూమ్ లో ఉంది చూడు. అది ముందే చెప్పాలి కదా. అంటే అది ఓ, వీడియో కాలా? ఎవరితో? డుమ్ముతో. మీ మనవడా? ఇంక మేమేం గుర్తుంటాంలే. అలా ఏం కాదు మున్ని. ఏరా, తొంగి తొంగి చూస్తున్నావు మున్నినా? చిచి, అయినా నువ్వు ఎన్ని రోజులు అక్కడ ఒక్కడే ఉంటావు? మా దగ్గరకు వచ్చేయచ్చు కదా. నువ్వు మీ అమ్మ ఇద్దరే ఉంటున్నారా? ఇక్కడ నాకు ఫ్రెండ్స్ చుట్టాలు చాలా మంది ఉన్నారు. మరి నేను? నువ్వు కూడా మున్ని. సరే, బాయ్. బాయ్. అందరూ ఇక్కడే ఉన్నారా, నువ్వురా. తొందరలోనే వచ్చేస్తాను తాత.
సరే బాయ్. ఫోన్ ఎత్తడంటే హలో, తాతయ్య కొంట్లో బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాము, పడుకున్నారు. ఏమైంది తాతయ్యకి? నథింగ్ టు వరీ, జనరల్ ఫీవరే. నేను ఇక్కడే ఉండి చూసుకుంటున్నాను. మాది పక్కిల్లే. అంటే మీరు మున్నియా? హా, మీకెలా తెలుసు? నాకు చాలా తెలుసులే. ఓ, యాక్చువల్లీ మా తాతయ్య చేసే వంకాయ కూర నీకు వచ్చా? ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను గైడ్ చేస్తారా? కుక్ చేసుకుంటా. యా షూర్. థ్యాంక్ యూ. స్మెల్ ఎదిరిపోయింది. చెప్పింది ఎవరు మరి? సో అయితే నువ్వే అనమాట మా తాతయ్యకి మీమ్ లాంగ్వేజ్ నేర్పింది. ఇదివరకైతే ఏవో పిచ్చి పిచ్చి మోజులన్నీ పెట్టేవాడు. థ్యాంక్స్ టు యూ. నాకు కూడా చాలా తెలుసు మీ గురించి. మీ తాత ఎప్పుడు చెప్తూ ఉంటారు, హీ రియలీ లవ్స్ యూ. సమ్ టైమ్స్ మిస్ అవుతూ ఉంటారు కూడా. ఐ నో. అందుకే ఈసారి మేము ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చేద్దాం అనుకుంటున్నాం. నా లైఫ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్వర్సేషన్స్ అది. దాన్ని చాలాసార్లు తలుచుకొని నాలో నేనే నవ్వుకుంటూ ఉంటాను. అసలు నీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశాను. నాకెప్పుడేం మెసేజ్ రాలేదే. వెయిట్, ఆ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కొంపదీసి నువ్వా? సరిపోయింది. నేను నా ఫ్రెండ్స్ ఏమనుకుని ఎప్పుడు రిప్లై కూడా ఇవ్వలేదు నేను. అయినా తాత దగ్గర నా నంబర్ ఉంది కదా, డైరెక్ట్ కాల్ చేయొచ్చు కదా. ఇన్స్టాల్ ఇవన్నీ ఎందుకు? అది కూడా ట్రై చేశాను, కానీ మాట్లాడాలంటే భయమేసింది. కానీ ఎంత మిస్ అయ్యానో తెలుసా? తాతయ్య చనిపోయినప్పుడైనా వస్తావనుకున్నాను. ఇంకా మేమే ఓన్ హౌస్ తీసుకుని మూవ్ అవుట్ అయిపోయాం. అవును, నేను హైదరాబాద్ వచ్చిన విషయం నీకులా తెలిసింది? నీ ఇన్స్టాలో పోస్ట్ చూశాను. స్టాక్ చేస్తున్నావా? యా, సమ్ టైమ్స్.